చలో అందరికీ శనార్థులలో ఉల్లాస అగరబత్తి సమర్పించు మాస్ మలన ముచ్చట్లు పాడుపై వాల్ఫుల్లోకి స్వాగతం వచ్చేసిండు మీ నర్సికాక ఇక అరుచుకుందాం రారులా అయ్యాల్టి మోక అయినా జమిలీ ఎన్నికల ఆలోచనలు గిన్నొద్దులు ఎందుకు రాలేదువా మీకు ఇప్పుడెందుకు వచ్చింది దేశాన్ని తెరగా దోసుకు తినేందుకు మీ మోడీ అమిత్ షా వేస్తున్న పెద్ద బండారం ఇది పెద్ద నాటకం మాకు తెలియదా అయినా గిసొంటి వాళ్ళ ఈ కామ్రేడు సీతారాం యేచూరు లేకపోవడం అనేది మస్తు పరిశాన్ ముచ్చట గాయనకి ఇట్లా ఉండుంటే ఈ పోరాటం మీదికెళ్ళి ఇంకా మస్తు అవుతుండే అయినా మేము ఆయన స్ఫూర్తిని తీసుకొని ముందరికి పోతాం వెనకకేం పోము మేము కాంగ్రెస్ వాళ్ళం ఉన్నాము ఈ జమిలీ ఎన్నికలు ఈ కథ ఏంది కార్ఖానేది మొత్తం పటాలం అంతా బట్టబయలు చేస్తాం ఆ బండారం అంతా మాకు ఎరికేను మోడీ సాబ్ నువ్వేం ఎన్ని కథలు చేసినాం మేము ఏం చేయాలో అది చేస్తాం పైన మా నేత రాహుల్ ఉన్నాడు అని చెప్పి బరాబరానికి వచ్చిండు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ఎందుకు అనుకొచ్చిండే దీని వెనక ఏమున్నది కారణం అంటే రాజకీయ లెక్కలు ఉంటాయి కదా వీళ్ళకు వీళ్ళకు వాళ్ళు జమిలీ ఎన్నికలు ఇప్పుడే ఎందుకు పెట్టిర్రు ఈ జమిలీ ఎన్నికల వల్ల వాళ్ళకున్న ఉపయోగం ఏంది మాకుండే నష్టం ఏంది ఇవన్నీ లెక్కలు వాళ్ళు వేసుకుంటారు కదా నువ్వు అగో గదే రాజకీయం జనాలకేమో తెలియదా తెలుసుకోవాల్సిన ముచ్చట గిన్నే ఉంది ఇక జమిలీ ఎలక్షన్ల ముచ్చటోటి వచ్చింది కదా నుల్లా ఇక దాని మీద జగడం జోరుగానే అవుతున్నది బీజేపీ తీరు మీద సీఎం రేవంత్ రెడ్డి సారు మస్తుగా గరమైండుల్లా జమిలీ ఎన్నికల ముసుగుల దేశాన్ని ఆగం చేయాలని బీజేపీ యూతున్నది అయితే గిసొంటి సమయంలో సీతారాం యేచూరి లేకపోవుడు దేశానికి తీరం లోటు అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి సారు మాట్లాడుకొచ్చిండు ఇక యూనియన్ ఆఫ్ స్టేట్స్ స్పిరిట్లను దెబ్బతీసేందుకే బీజేపీకి జమిలీ ఎన్నికల కుట్ర ఎత్తున్నది మాకు తెలియని లెక్కనా మీది మోడీ ఇక నువ్వు వెన్నాటలాడినా మేము చూసుకుంటూకుంటావు ఇక నీ ఆటలు సాగేదే లేదని చెప్పి మొత్తానికైతే సీఎం రేవంత్ రెడ్డి సరిగ్గి తీరుగా మాట్లాడుకొచ్చిండు ఇక జమిలీ ఎన్నికలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని చెప్పుకొచ్చిండు అలా ఇక పోరాటం చేసేందుకు సీతారాం లేకపోవడం మస్తు బాధాకరంగా ఇకైనా బాటల్ని పోతామని మాట్లాడుకొచ్చిండు చూడండి ఈ రోజు దేశ రాజకీయాలలో యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేసినప్పుడు జయపాల్ రెడ్డి గారితో పాటు సీతారాం యేచూరి గారు అత్యంత కీలకమైన పాత్ర పోషించి జాతీయ రాజకీయాలలో ప్రజల పక్షాన నిలబడాలని ఆలోచన చేసినప్పుడు వారు బాధ్యతాయుతమైన బాధ్యతను నెరవేర్చి ఇదే కాదు 2004లో యూపీఏ 1 యూపీఏ 2 కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టు ఇతర రాజకీయ పార్టీలను కలుపుకొని యూపీఏ 1 యూపీఏ 2 ప్రభుత్వాలను ఏర్పాటు చేసి సీతారాం యేచూరి గారు ఆ ప్రభుత్వ ఏర్పాటులోనే కాదు పేదలకు అనుకూలమైన ఫుడ్ సెక్యూరిటీ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ పారదర్శకమైన పరిపాలన అందించాలంటే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ప్రజలకు అందుబాటులో ఉంచాలి అని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకొచ్చినప్పుడు వారు పోషించిన పాత్ర ఈరోజు మనం అందరం గుర్తు చేసుకోవాలి ఇక సీతారాం యేచూరి సంస్మరణ సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి సారు కాలం చేసినాక కూడా జనాలకు ఉపయోగపడ్డ నేత సీతారాం యేచూరి అని చెప్పి ఆయన గురించి కొని ఆడుకొచ్చిండు ఇక రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకొచ్చుట్లా ఆయన కృషి చాలా గొప్పది గతంలో యూపీఏ సర్కారు ఏర్పాట్ల యేచూరి పాత్ర మస్తు కీలకం ఉన్నది ఇక ఉపాధి హామీ ఆహార భద్రత పథకాలు కమ్యూనిస్టుల ఆలోచనలతోటే వచ్చినాయని సీఎం రేవంత్ రెడ్డి సారు మాట్లాడుకొచ్చిండులా అయ్యా గాలిపంక పార్టీ వాళ్ళు పదవి ఇచ్చినన్ని రోజులు గట్టనే ఉంటుంది ఇదే చెప్పు దెబ్బల పాలవుతుంది ఇప్పుడు గట్టనే కాబడుతుంది ఎందుకు మీరు మీ తరీక ఉనే మొత్తం అంతా మూడికలంటే ఐటీకి కూడా ఇయో బదనాములు ఇక లడ్డు ముచ్చడం మీదకి వెళ్ళి తిరుపతిలో మస్తు గరమయ్యారు అనుకో రాదురి అటు తెలుగుదేశం పార్టీలే కానీ హిందువులే కానీ భక్తులే కానీ వాళ్ళ ఫ్లెక్సీలు పెట్టి చెప్పులు పట్టి మరీ కొట్టిరు పెద్ద పెద్ద నాయకులే గాలిపంక పార్టీ ఇంకా పెద్ద నాయకులు ఏడున్నారు కానీ ఇంత గసంటి గలీజు పనులు చేసుకుంటా చెవ్వ ఎంకన్నా పాపం ఊకనే పోదు మీకు దేవుని ప్రసాదం ఆగం చేస్తారా మీ మీద మనువయ్య అని చెప్పి ఏపీ జనమంతా ఏకదమ్ అనుకో రాదురి ఒకటే గొంతుతో నిరసిస్తారు ఇప్పుడు ఎక్కడికెక్కడికి వెళ్ళొచ్చి పాపం దేవుని ప్రసాదం తీసుకపోయేదా ఇంత గలీజ్ చేతలా ఇక తిరుపతి లడ్డు ముచ్చట మొత్తం లోకమంతటా దుమ్ముదుమారని లేపుతున్నదనే చెప్పాలా తిరుపతిలో జగన్మోహన్ రెడ్డితో పాటు పంకపాటి ముఖ్య నేతలు ఉంటారు కదా ఇయాగాల దిష్టి బొమ్మల్ని జనసేన పార్టీ నేతలు దగ్ధం చేసిండ్రులా కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసిన వాళ్ళను ఎమ్మటిని అరెస్ట్ చేయాలని చెప్పి నినాదాలు జోరుగా చేసిండ్రు ఇక దిష్టి బొమ్మల చెప్పులతోటి కొట్టుకుంటా ఇక ఊరేగింపు నిర్వహించిండ్రు అనుకోరాదుర్రి పంకపాటి హయాంలో శ్రీవారు లడ్డు తయారులా జంతువుల కొవ్వు కలిసిందని ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చినా కూడా జగనాలు ఇస్తున్నాడని చెప్పి ఇక మొత్తానికైతే జనసేన నేతలు మస్తుగా గరమైండ్రు ఇక చూడురి కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి భక్తి లేదని అందరికీ తెలుసు భారతదేశంలోనే అతిపెద్ద ధార్మిక సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో వీళ్ళు చేసినటువంటి అరాచకాలు దేవుడికి ఇష్టమైన లడ్డూలో కూడా ఆవు కొవ్వు పంది కొవ్వు చేపల నూనె కలిపి తిరుమలని నాశనం చేసి
భక్తులు మనోభావాలు దెబ్బతీసి వీళ్ళకి డబ్బుంటే చాలు భక్తి గిక్తి అక్కరలేదు తిరుమల కొండని నాశనం చేసిన వాళ్ళని ఇదివరకు ఉన్న పాలక మండలి అందరినీ కూడా సరే కఠినంగా శిక్షించాలి వీళ్ళని ఆంధ్రప్రదేశ్ నుంచి బహిష్కరించాలి ఈ పాపం పాడైపోను గింత అన్నాలం ఉంటదా ఊళ్ళ ఇక హిందువుల మనోభావాలతోటి ఆటాడుకున్నట్టు కాదా ఇది హిందువుల మనోభావాలు దెబ్బతీసినట్టు కాదా ఇది ఎంత ఆగము ఎంత కథ చెప్పుండ్రి పంకపాటోళ్ళు ఒక పని అంటే ఒక పనన్న చక్కగా చేసిండ్రా వీళ్ళ పాపం ఆగుట్లే ఓ నీళ్ళు ఆగం అన్నాలంగా అయిపోను గింత ఆగం ఉంటుందా అనుల్లా గింత ఘోరం ఉంటుందా ఇప్పుడు లోకమంతటా కూడా జగ్గుల మీద మస్తుగా గరం అవుతున్నారు ఇక చూసిరు కదా ఏడి కాడ నిరసనలు పట్టుకుంటా ఇక పెద్ద ఎత్తున మొత్తానికైతే ఇక ఈ తీర్ఘ ధ్వజం ఎత్తుతున్నారు కోకాపేట అనగానే ఎంత పెద్ద ముచ్చటో మీకు తెలుసు కదా బేటా అగో గదే అన్నట్టు ఇప్పుడు ఆ కోకాపేటలో కొరడా చూపించింది కాంగ్రెస్ సర్కారు ఏందివా ఎక్కడి సర్వే నెంబర్లు ఏం కథ ఎవరి భూమి ఎవడు తింటాడు జేసీబీలు ఉంటే కథమే మీ పని అయిపోయినట్టే అని చెప్పని ఇక గట్టిగానే అరుచుకుందనుకో రాదు కాంగ్రెస్ సర్కారు ఇక 147 సర్వే నెంబర్లు ఇష్టం వచ్చినట్టు ఈ అక్రమ కట్టడాలు కట్టుకొని గోడలు తిప్పుకొని వాళ్ళు ఏటివి అవి సిమెంట్ బిల్లలు పెట్టుకొని ఈ నుంచి ఇడికి మాది ఆ నుంచి ఇడికి మీది అని రాళ్ళు పెట్టుకొని అమ్ముకుందామంటే ఎవరి సొమ్ము ఎవడు తింటాడు ఎక్కడి కథ నడవనే నడవదు కొడుకులారా ఎక్కడి సంగతి దాన్ని రేవంత్ సర్కార్ రేషన్ మీదకి వచ్చి మొత్తం కొరడా జులిపించింది కోకాపేట ఇప్పుడు అక్రమ నిర్మాణాలు ఏమున్నా పడగొట్టి ఇక రేపటికెళ్ళి పట్టణాన్ని ఎట్లా చేయాలో అట్లా చేస్తామని బరాబర్ గట్టిగా బందోబస్తు చెప్తున్నది ఈ ముచ్చట మీదకి వెళ్ళి తగ్గేది లేదు ఎవరు వచ్చినా ఏం చేసినా ఒక్కటే ముచ్చట అక్రమంగా భూములు గుంజుడు నిర్మాణాలు చేసుడు జరిగితే కబ్జాలు పెట్టుడు జరిగితే ఇక చరిత్రలోనే మళ్ళీ అసొంటి ముచ్చట కూడా రారు మీరు అసొంటి నిర్ణయాలు ఉంటాయి కఠినమైన శిక్షలు ఉంటాయని చెప్పి సరిపోని చెప్తున్నారు ఇప్పుడు కోకాపేట మీద నడుస్తున్నది ఈ యుద్ధం హైదరాబాద్ కోకాపేట కాడ అక్రమ నిర్మాణాల మీద రెవెన్యూ అధికారులు కొరడా జులిపిస్తున్నారు సర్వే నంబర్ 147 ఏల్సిన అక్రమ నిర్మాణాల మీద ఉక్కుపాదం మోపుతున్నారు సర్కారు భూమిని కబ్జా చేసి దర్జాగా నిర్మాణాలు కట్టుకొని మంచిగా ఉన్నోళ్లకు ఇక ఇప్పుడు అలా గుండెల రైలు పరిగెడుతున్నాయి అనే చెప్పాలా ఇక అక్రమ నిర్మాణాలను జేసీబీలతోటి కూల్చిపాడెత్తున్నారు అనుకోరాదు ఏడికాడ భారీ బందోబస్తు నడుమ కూల్చివేతల పర్వం కొనసాగుతూనే ఉన్నది ఇక మొత్తం మీద అక్రమ నిర్మాణాలు కూల్చేసుడుతోటి కబ్జాదారుల గుండెల రెవెన్యూ అధికారులు రైలు పరిగెత్తిస్తున్నారనే చెప్పాలి ఇక చూడుండ్రి ఇక మరి అక్రమంగా కడితే ఉత్తగుకుంటారు ఇక మీకు ఆయమన్న సర్కారు ఉండే అంత తెలిసిన వాళ్ళు ఉండి ఈ పైసలు కడితే అయిపోయే మొత్తం మనదే అవుతుందని ఏడికాడ కబ్జాలు చేస్తే ఎట్లుకుంటారయ్యా ఇక ఇప్పుడు మంచిగా అయిందా ఇక కబ్జాలు చేసి అక్రమంగా కట్టుకుంటురి ఇక అవన్నీ ఇప్పుడు బయటకు వచ్చి మొత్తం కూలగొట్టబడుతుంది ఆయమన్నదా పానము మనోళ్ళే ఉండే ఇవాళ కొంచెం మాట చెప్తే అయిపోతుంది పని అవుతుంది అని అనుకుంటే ఇప్పుడు ఏమైంది చెప్పుండ్రి ఇక అన్ని రోజులు ఒక తిరుగు ఉంటాయా నుల్లా ఇవాళ మీది రేపు ఇంకొకరిది గట్లుంటది కానీ గిదేం తరీకా డబల్ బెడ్రూమ్లు కొడుకేడవంతడు కోడలేడవంతది కోళ్ళేడు ఉంటాయి కొంకనక్కలేడు ఉంటాయి బర్లేడు ఉంటాయి గొర్రెలేడు ఉంటాయి మేము ఇంతలో డబల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పింది కదా సర్కారు మరి ఎంత ముందుగునే ఏం సంగతి అని పిల్లిగుడిసెల కాలనీలకు పోయి మంత్రి పొన్నమన్న చూసినుండే మరి ఇస్తామన్న కాడికి ఎంత ముందుకు కట్టిరు ఎంతమందికి ఇచ్చిరు ఎంతమందికి రావాలి సరే ఇచ్చిన వాళ్ళ కాడికి ఎట్లున్నాయి అవి వాటి హాలత ఏముంది సౌలత ఏముంటి మరి ఎట్లున్నది అని చెప్పని అక్కడ పోయి వాళ్ళందరితో మాట్లాడి అరుచుకున్నాడు మంత్రి పొన్నమన్న ఎందుకనంటే తక్లీఫ్లు ఏమో తెలుసుకోవాలి తర్వాత మేము ఏం చేయాలో మాకు ఎరక కావాలి కదా అగో ఆ ముచ్చట మీదకి వెళ్ళి వచ్చినా అని చెప్పని ఇక వాళ్ళు ఇక మంత్రి సాబ్ రాగానే ఎట్లుంటుంది ఇంత గనవమంగళ పూలేసిరు అగరబత్తిలు ముట్టించుండ్రు రాని వాళ్ళకి ఇచ్చొస్తా అన్నాడు ఇక అందరిని అరుచుకున్నాడు అనుకో రాత్రి మరి ఇంతకు ఏడా ఈ కాలనీ ఏం సంగతి అనేదే కదా అరుచుకుందాం రారి మలక్పేట నియోజకవర్గంలో ఉన్న సైబరాబాద్ మండలంలో పీలి గుడిసెలు ఉన్నాయి కదా అక్కడ డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి కదా నుల్లాగా అక్కడికి పోయి హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సారు ఎట్లుంది ఏం కథ అని మొత్తానికి అయితే పరిశీలించిండు ఇక పిల్లి గుడిసెలలో ఉన్న డబుల్ బెడ్రూమ్లు ఎన్ని ఉన్నాయి ఇంకా పెండింగ్ ఎన్ని ఉన్నాయి ఇంకా ఎన్ని కావాలా ఎంతగానో పూర్తి చేసిండ్రు అని పూరాగా అరుచుకున్నాడు ఇక ఈ డబుల్ బెడ్రూమ్లలో ఉన్న గదులను ఇక వంట రూమ్లు ఇంకి వావోటి ఉంటాయి కదా ఎట్లా కట్టిండ్రు ఏందని మొత్తానికి అయితే అన్ని పూరాగా అరుచుకొని వచ్చిండు పిల్లి గుడిసెల్లో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి ఒకసారి వాటి యొక్క పరిస్థితి గురించి చూసి ఇవన్నీ కూడా అక్కడ ఉంటున్న వాళ్ళందరితో పాటుగా హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మిగతా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలనేటువంటి ఆలోచన ప్రభుత్వానికి ఉంది. వాటిని ఎంత వీలైతే దాని ప్రకారంగా మేము భవిష్యత్తులో తీసుకున్న ఇందిరమ్మ ఇళ్ల ప్రకారంగా చేస్తాం.
ఇక ఇప్పటికే డబుల్ బెడ్రూమ్లల్లా కొంతమంది ఉంటున్నారు కదా, ఇక గాలతోటి పోయి మాట్లాడిండు అన్నట్టు. ఇక మరి అన్ని సౌకర్యాలు మంచిగానే ఉన్నాయా, అంత ఏం తక్లీఫ్ లేవు కదా అని ఆరాధీసిండులా. ఇక అటెన్కషిక్కి చంచల్గూడ సర్కారు డిగ్రీ కాలేజ్ కాడికి పోయి అక్కడ కొత్త భవనాన్ని పరిశీలించిండు. ఇక బిల్డింగ్ పూర్తయినా కూడా ఇంకా వసతి సౌకర్యాలు కల్పించలేదని చెప్పి మంత్రి దృష్టికి తీసుకుపోయిండులా ఎమ్మెల్యే బాలల. ఇక అక్కడ ఉన్న విద్యార్థులతోటి మాట్లాడి సమస్యలు తెలుసుకున్నాడు. ఇక కాలేజీ సమస్యలు పరిష్కారం చేస్తాము, అందరూ మంచిగా చదువుకోండి అని చెప్పి మాట్లాడుకొచ్చిండులా. స్వాతంత్ర సమర పోరాటం కానించెల్లి నిన్న జరిగిన తెలంగాణ పోరాటం దాకా కొండా లక్ష్మణ్ బాపూజీ అంటే తెలియనోళ్ళు ఎవరున్నారులా? ఆజానుబాహుడు, పెద్ద మనిషి, అన్ని పోరాటాలలో జనం కోసం రణం చేసిన వీరుడు. అట్లాంటి ఆయనను మనం తలుచుకోకుంటే ఎట్లా అని చెప్పని కాంగ్రెస్ ఇక పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు కదా మహేష్ కుమార్ గౌడ్, మున్షీదాస్ గుప్తా, ఇక ఇటు ఎమ్మెల్సీ కోదండరామ్, అందరికందరూ పోయి ఆయన విగ్రహం కాడ పూలమాల లేచి తలుచుకున్నారు ఆయన త్యాగాల్ని, ఆయన చేసిన రణాల్ని, ఆయన జనం కోసం పడ్డ తిప్పల్ని, ఈ తెలంగాణ కోసం ఆయన ముందు నుంచి తెగించి కొట్లాడిన తీరును తలుచుకొని ఆయనకు దండేసి దండం పెట్టి వందనాలు చెప్పుకుంటా ఆయన ముచ్చటంతా ఇసారించుకోవాలి, ఆయనకు నివాళులు అర్పించుకోవాలని ఇక ఆయన గురించి చెప్పుకుంటా వస్తూ ఉన్నారు. ఇక మన మాస్మల్లన్న తరపుకెళ్ళి కూడా ఆయనకు నివాళులు అర్పించుకుంటా, జోహార్లు అర్పించుకుంటా ఒక్కసారి గా ముచ్చట ఏందో అరుచుకుందాం రారి. జోహార్ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీకి, జోహార్ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీకి. సాధిద్దాం బాపూజీ ఆశయాలను, సాధిస్తాం సాధిస్తాం సాధిద్దాం బాపూజీ ఆశయాలను, సాధిద్దాం సాధిద్దాం. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గురించి ఎంత చెప్పినా తక్కువనేనుల్లా. ఇక జనాల కోసం ఎంత పోరాడిండు, ఏం చేసిండు అన్నది అందరికి ఎరికే కదా. ఇక ఈ పేరంటే తెలియని వాళ్ళు కూడా ఎవ్వరుండరు. ఇక కొండా లక్ష్మణ్ బాపూజీ 12వ వర్ధంతి సందర్భంగా ట్యాంకు బండు జలదృశ్యం కాడ ఇగైన విగ్రహానికి ఇక పలు పార్టీ నేతలు పూలమాల లేచి నివాళులు అర్పించిండ్రు. ఇక ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జు దీపాదాస్ మున్షి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, ఎమ్మెల్సీ కోదండరాము, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య, ఇక వాళ్ళందరూ కూడా వచ్చి పూలమాల లేసి నివాళులు అర్పించిండ్రులా. కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధనకు పనిచేయాలని ఇక సూచించుకొచ్చిరు. ఓ పరి చూద్దాం పార్రి. కొట్లాడినటువంటి వ్యక్తి ఆ ఆశయాన్ని ఆయన వదిలిపెట్టలేదు. పేద ప్రజలు, ప్రత్యేకించి బలహీన వర్గాల కోసం ఆయన జీవితకాలం అంతా కూడా కృషి చేశారు. అందులో భాగమే ఆయన సహకార సంఘాలను ఏర్పాటు చేశారు. మొట్టమొదట చేనేత కార్మికులతో ఈ సహకార సంఘాలు ఏర్పడ్డాయి. తెలంగాణలో ఏ గ్రామానికి పోయినా చేనేత సహకార సంఘం అది చూసిండ్రు కదా నువ్వులా. ఇక మరి స్వాతంత్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గురించి ఎంత చెప్పుకోవాలి తక్కువనే నాయే. ఇక జనాల కోసం ఎంత పోరాడిండ్రో అందరికి ఎరికే కదా నువ్వులా. ఇక మొత్తం మీద ఆయన వర్ధంతి సందర్భంగా ఇక ఈ తీరుగా పలు పార్టీ నేతలు అందరు కూడా అడిగి చేరుకొని పూలమాల లేచి నివాళులు అర్పించిండ్రు. జోహార్ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీకి, జోహార్ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీకి. సాధిద్దాం బాపూజీ ఆశయాలను, సాధిస్తాం సాధిస్తాం సాధిద్దాం బాపూజీ ఆశయాలను, సాధిద్దాం సాధిద్దాం. ఇక హైడ్రాతోటి అక్రమంగా నిర్మాణాలే కాదు, మూసీలో కూడా మరో ప్రక్షాళన చేస్తామని మళ్ళీ ఒక ముందడుగేసింది అనుకో రాదు కాంగ్రెస్ సర్కారు. ఇక ఈ మూసి అంచుకున్న ఇండ్లు పనులు ఏమేమి ఉన్నాయి ఫ్రీగా ఉన్న కాడికి అవన్నీ ఏమి నడవదు. మూసి ప్రక్షాళన చేసి తేటగా చేసి దాన్ని ఎట్లా చేయాలనో అట్లా చేస్తాం, ఒక రూపుకు తీసుకొస్తాం. హైదరాబాద్ అంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా అబ్బా హైదరాబాద్ మజాకా అన్నట్టు చేస్తామని మూసి ప్రక్షాళన కోసం ముందడుగేసింది అనుకో రాజురు మొత్తం మీద సర్కారు. ఇక మూసి ప్రక్షాళన ఏ నుంచి చేస్తారు, ఆడ ఉన్న అవకతవకలు ఏంది, లేకపోతే కావాల్సిన ఏంది, వాటి కథ ఏంది, కార్ఖాన ఏంది మొత్తం అరుచుకొస్తాను. మా సత్తన పోయినుండే సత్తన ఎట్టెట్టున్నదే మూసి చెప్పుకరా ఒక భారీ. ఆగో మూసి ప్రక్షాళనకు మళ్ళీ ముందడుగు పడ్డదుల్లో. రేపటి నుంచెల్లే మూసి పరివాహక ప్రాంతాలలో ఆక్రమణలు తొలగించేందుకు తెలంగాణ సర్కారు సిద్ధమైంది. ఇక తొలత ఇడత కదా, ఇక నది గర్భంలో ఉన్న ఆక్రమణలు తొలగించాలనుకుంటున్నారు అనుకోరాదుర్రి. ఇక ఈ క్రమంలోనే పరివాహక ప్రాంతాలలో ఉన్న జనాలకు పునరావాసం కల్పించుడుతోటి దృష్టి పెట్టిర్రు. ఇంకా మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ ఆధ్వర్యంలో పిల్లి గుడిసెలలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించిండు. ఇక ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మూసి పరివాహక ప్రాంత నివాసితులకు కేటాయించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పుడు మూసి అనేటువంటిది ఒక కార్యక్రమాన్ని ప్రభుత్వం, ఇది మళ్ళీ పాత నగరం కాదు, ఇది మళ్ళీ పునరుద్ధరించుకుంటున్నటువంటి నగరంగా, అంటే ఎప్పుడు కానీ ఒక దశ మహారదశ తిరుగుతూ ఉంటుంది. గతంలో పాత నగరం అనేటువంటి ఒక అట్టహాసంగా ఉన్నటువంటి ప్రాంతం ఈరోజు మళ్ళీ ఆ మూసి ప్రాంతాన్ని అన్ని రకాలుగా పర్యాటక, పారిశ్రామిక లేదా పర్యావరణ, నీటికి సంబంధించినటువంటి దుర్వాస ఏం లేకుండా భవిష్యత్తులో ఇదొక అందమైనటువంటి టూరిజం ప్లేస్గా కూడా ఉపాధి అవకాశాలను పెంచేటువంటి విధంగా
ఈ రోజు ఆ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక తన ప్రణాళిక తీసుకొని ముందుకు పోయే సందర్భంలో ఇవాళ ఇక్కడ ఈ ప్రాంతాన్ని విజిట్ చేయడానికి వచ్చినాం. ఇక అక్కడ సుమారు 12,000 ఆక్రమణలు ఉన్నట్టు గుర్తించింది అనుకో రాదుర్రి. నది ప్రక్షాళనలో భాగంగా 55 కిలోమీటర్ల అభివృద్ధి చేయాలని సర్కారు ప్రణాళికలు చేస్తాంది. ఇక ఇక్కడ ఆక్రమణలను తొలగించేందుకు హైడ్రాకు బాధ్యతలు అప్పగెప్పిర్రు. ఇక మూసీ నదిని సుందరీకరణ కోసం తెలంగాణ సర్కారు నడుము బిగించిందని హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం సార్ తెలుపుకొచ్చిండు. ఇక మూసీ పరివాహక ప్రాంతాలను ఆక్రమించి నివాసం ఉంటున్న పేదలను ఖాళీ చేపిస్తామని తెలుపుకొచ్చిండ్రు. ఇక గాళ్లకు పునరావాసం కింద డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారట. ఇక మూసీ పరివాహక ప్రాంతాల జనాలకు సరిపడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయట. ఇక మొత్తానికైతే గీ తీరుగా చెప్పుకొచ్చిండ్రులా. ఇక గివన్నట్టు వాటి ఉల్లాస అగరబత్తి సమర్పించు మాస్మరణ ముచ్చట్లు పాడు బై వర్ల్ఫుల్. చూస్తూనే ఉండరు మళ్ళీ రేపు ఇది వరదాకా మీ TV5 ఇగుంటా.